హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్. మనందరికీ చిన్నప్పుడు జూ పార్క్ వెళ్ళాలని కోరిక ఉంటుంది, బట్ చాలామంది వెళ్ళరు. సో వాళ్ళ కోసం మనం ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి చూపించేద్దాం. ఎంట్రన్స్లో చూస్తే లెఫ్ట్ సైడ్లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అడల్ట్కి వచ్చి పర్ హెడ్ 100 రూపీస్ మాత్రమే, చిన్నపిల్లలకు వచ్చి 50 రూపీస్ మాత్రమే. అలాగే మేము నడవలేమన్న చిన్నపిల్లల కోసం, ముసలి వాళ్ళ కోసం ఇక్కడ సఫారీ వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్, అలాగే టాయ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అవి ఎక్కితే చాలు, అవే మనల్ని అంతా తిప్పి చూపిస్తాయి. మనం టికెట్ స్కాన్ చేసి లోపలికి రాగానే ఎంతో బ్యూటిఫుల్గా ఎంట్రన్స్ ఉంటుంది. అలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మ్యాప్ కూడా ఉంటుంది. దానిలో మనం చూస్తే ఏవి ఎక్కడున్నాయో రూట్ మ్యాప్ ఉంటుంది. అలా దాన్ని ఫాలో అయిపోయి ఈ పార్క్ మొత్తాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాం. మొదట మనం లోపలికి వెళ్తూ ఉంటే ఎంతో పీస్ఫుల్గా, గ్రీనరీతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీలోనే ఆక్వేరియం ఉంటుంది. దానికి 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఎన్నో రకాల అందమైన ఫిషెస్ కనిపిస్తాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఎన్నో రకాల మనం ఎప్పుడూ చూడని చేపలు కూడా మనకు కనిపిస్తాయి. వీటిని వేరే వేరే దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేస్తారు.
అలా ఆక్వేరియంని కంప్లీట్ చేసుకొని ముందుకు వస్తే మనకి ప్రతి చోట సింక్ బోట్స్ ఉంటాయి. ఏ జంతువులు ఎక్కడున్నాయో దారి చూపేలా మనకి ఈ విధంగా బోట్స్ ఏర్పాటు చేశారు. ఈ తాబేల్ని చూసినట్టయితే దీన్ని 2018లో మన రాష్ట్రపతి గారు బహుమతిగా దీని బాధ్యతలను నెహ్రూ జూలాజికల్ పార్క్కి అప్పగించారు. ఒక తాబేలు ఎన్ని ఇయర్స్ జీవిస్తుందో మీకు తెలిసినట్టయితే ఇప్పుడే కింద కామెంట్ చేయండి. మీరు కానీ ది లయన్ కింగ్ మూవీ చూసినట్టయితే ఆ మూవీలో దీన్ని చూసే ఉంటారు. మూవీలో దీని పేరు టిమోన్. అలాగే ఇక్కడ ఎన్నో రకాల కోతులున్నాయి. అక్కడ వాటి గురించి కూడా బోర్డులో రాసి పెట్టారు. మనం ఈ ఎన్క్లోజర్లో చూసినట్టయితే మీకు ఒక క్యాట్ కనిపిస్తుంది.
దీని పేరే సర్వల్ క్యాట్. ఇది చూడడానికి కొంచెం పిల్లిలాగా, కొంచెం చిరుతపుల్లిలాగా కనిపిస్తుంది. ఇది మొరొక్కో సిటీ, ఆఫ్రికా కంట్రీకి చెందిన పిల్లి. దీని లైఫ్ స్పాన్ 10 నుంచి 20 సంవత్సరాలు. ఇప్పుడు మనం చూస్తున్న వైట్ టైగర్ పేరు క్లింకారా. దీన్ని చిరంజీవి గారి మనవరాల పేరు పెట్టారు. రామ్ చరణ్ అండ్ ఉపాసన కూతురి 2వ బర్త్డేకి దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇక్కడ చూసినట్టయితే చాలా జీవుల్ని చాలామంది అడాప్ట్ చేసుకొని వాటి సంరక్షణ చూసుకుంటున్నారు. ఈ జూ పార్క్లో ఎన్నో రకాల నక్కలు అండ్ డీర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఏషియాటిక్ వైల్డ్ డాగ్. ఇది ఏషియాకి చెందిన అడవి కుక్క. ఈ ఎన్క్లోజర్లో మనకి స్ట్రిప్డ్ హైనా కనబడుతుంది. ఇది నార్థన్ ఈస్టర్న్ ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ ఇండియాకి చెందిన హైనా.
దీని లైఫ్ స్పాన్ 10 నుంచి 12 సంవత్సరాలు. ఇక్కడ మనకి వాటర్ ఫ్లోలో ఫిషెస్ కూడా కనబడుతున్నాయి. మాన్స్టర్ లిజర్డ్ లాంటి పలు రకాల లిజర్డ్స్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ పేరు ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్తో మీ ముందుంటాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఇప్పుడే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ యస్ జెనెసిస్ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.